ఏకదీపం 2 ఈ రోజుది సీరియల్ ఎపిసోడ్ ఎక్స్‌ప్లనేషన్ గురించి చూద్దాం. ఈ రోజు ఎపిసోడ్ అంటే నవంబర్ 20వ తేదీ 2025 సంవత్సరం. ఈ రోజు ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే ఇంక దశరథ్ అయితే తోరణాలు కడతా ఉంటాడు. అప్పుడే అంటే శివనారాయణ వచ్చి ఎందుకప్పుడే నువ్వు కడుతున్నావేంది ఈ పనులు కార్తీక్ చూసుకుంటాడు కదా! అని అయితే అంటాడు. అప్పుడే దశరథ్ అంటాడు మన పనులు మనం ఇప్పుడు కార్తీక్ మన మన కింద పని చేసేవాడు కాదు నాన్న. ఇప్పుడు మన బంధువుగా వస్తున్నాడు కాబట్టి కార్తీక్‌తో పని చేయకూడదు. వాళ్ళని ఎలా కూడా అవమానించకూడదు. ఇది మన పని కాబట్టి మనమే చేసుకోవాలి అని అయితే అంటాడు. ఇంకప్పుడే శివనారాయణ అంటాడు ఏమంటాడంటే నాకు తెలీదంటావా? నేను మీ నాన్నని. ఆ మర్యాద నాకు తెలీదంటావారా? అని అయితే అంటాడు. ఇంకప్పుడైతే నవ్వుకుంటా ఉంటారు ఇద్దరైతే. ఇంకప్పుడే పారిజాతం, జ్యోత్స్న అయితే మెట్లు దిగుతా వస్తా ఉంటారు అనుకుంటా. పారిజాతం అనుకుంటా ఉండిద్ది ఏందబ్బా ఎంత హడావిడిగా ఉంది అసలు హోమం అనుకున్నారా? లేకపోతే ఏమన్నా అంటే ఏదన్నా పండగ అనుకుంటున్నారా? అని అయితే అనుకుంటా ఉండిద్ది. ఇంకప్పుడే సుమిత్ర అయితే హడావిడిగా వాళ్ళ దగ్గరికి వస్తా ఉండిద్ది. సుమిత్రని చూసి సుమిత్ర ఏంది ఇప్పుడొస్తున్నారు? గెస్టుల్లాగా ఇప్పుడు పైనుంచి దిగుతున్నారేంది? ఎప్పుడో వచ్చి అన్ని చూసుకోవాలి కదా! సరే ఇప్పుడు కన్నా రెడీ అవ్వండి. అన్ని చూసుకోండి. నాకు పనుంది అని అయితే అంటా ఉండిద్ది సుమిత్ర అయితే. అప్పుడు పారిజాతం అనిద్ది. నువ్వు ఇయన్నీ చేయడం ఎందుకు? వాళ్ళిద్దరున్నారు కదా! పని మనుషులిద్దరిని పెట్టాం కదా! వాళ్ళు చూసుకుంటారు కదా! అని పారిజాతం అయితే అనిద్ది. లే లేదు లేదు. మనమే చూసుకోవాలి. మన ఇంటి పనులు మనమే చూసుకోవాలి. వాళ్ళని పెట్టుకుంటే ఎలాగా? ఇది మన కార్యక్రమం మనది. మనమే చూసుకోవాలి అని అయితే సుమిత్ర అయితే ఇంక బయటికైతే వెళ్తా ఉండిద్ది. అప్పుడే పారిజాతం అనుకుంది అసలు హోమాన్ని మర్చిపోయారా? అసలు గుర్తుందా ఈళ్ళకి నాకు అర్థం కావట్లేదు అని అయితే జ్యోత్స్న అయితే అనిద్ది. జ్యోత్స్న అనిద్ది ఏముందిలే గాని కాసేపే కదా! ఈ ఆనందం నేను చూసుకుంటాలే అని అయితే అనిద్ది. ఇంకప్పుడు పారిజాతం అనిద్ది జ్యోత్స్నతో ఏంది మంచి ప్లాన్ వేసినట్టున్నావే నాకు తెలియకుండా అనేది అనిద్ది. ఇంకా జ్యోత్స్న కూడా ఏం చెప్పకుండా గమ్మునైతే ఉండిద్ది. ఇంకా వాళ్ళు బయటికి అయితే వస్తారు. బయటికి రాగానే ఇంకా పారిజాతం ఏదో ఒకటి మొదలు పెట్టింది కదా! పారిజాతం ఏంది ఎంత హడావిడిగా ఉన్నారు ఈ రోజు అసలు హోమం అనే విషయం గుర్తుందా లేదా మీకు అనేది అనిద్ది. అప్పుడు శివనారాయణ అంటాడు గుర్తుండకుండా ఎలా ఉండిద్దిలే నీలాగా మర్చిపోం కదా అనేది అంటాడు. ఇంకా అప్పుడు జ్యోత్స్న అనిద్ది ఎవరు మర్చిపోరులే తాత. మన ఇంట్లోకి మన బంధువు అంటే మన పరిహారం అంతా ఒకసారిగా నడుచుకుంటూ వస్తుంది. అనిత అనిద్ది. ఇంకప్పుడైతే కార్తీక్, కావేరి వాళ్ళ కుటుంబం కలిసైతే వస్తా ఉంటారు. అది చూసైతే పారిజాతానికైతే మండిపోతా ఉండిద్ది. ఇంకసలు ఇంకా పారిజాతాన్ని పట్టించుకోరేమో అన్నట్టుగా మండిపోతా ఉండేది పారిజాతానికి మాత్రం. ఇంకప్పుడైతే అందరైతే రిసీవ్ చేసుకోవడానికి అయితే దగ్గరికైతే వెళ్తారు వాళ్ళ దగ్గరికి. ఇంకప్పుడైతే ఇంకా దశరథ్ సుమిత్రకి సైగ చేస్తాడు. సైగ చేసి పలకరి వాళ్ళని అంటే కావేరిని పలకరి అంటే అందరిని పలకరిస్తారు ఈళ్ళు. సో అంటే కార్తీక్‌ని, కాంచనాని అందరిని పలకరిస్తారు. కానీ అంటే కావేరి కొత్త కదా! కావేరి ఎప్పుడు కూడా రాలేదు. కాబట్టి పలకరి అనేది దశరథ్ అయితే సుమిత్రకైతే చెప్తాడు. సుమిత్ర ఎళ్లి బాగున్నావా వదిన? నల్లేందో చూసి బాగున్నావా? అనేది అడిగిద్ది సుమిత్ర అయితే. అప్పుడు కావేరి చెప్పిద్ది. ఆ! బాగున్నానండి. అంటే ఏంది వదిన అని పిలువు. ఇంక మీద మనం బంధువులం. అండి పొండి ఏంది? బంధువులు అలా పిలుచుకోకూడదు వదిన అని పిలువు అనైతే సుమిత్ర అయితే అనిద్ది. అప్పుడు కావేరి అయితే సరే వదిన అనైతే అనిద్ది. ఇంకప్పుడైతే ఇంక అందరైతే నవ్వుకుంటా సంతోషంగా అయితే ఉంటారు. ఇంకప్పుడైతే దశరథు అంటే కాశీని పిలుస్తాడు. కాశీ మనకు పనుంది లోపల పద. ఇంకా మనకేం పనుంది ఇక్కడ ఆడోళ్ళంతా చూసుకుంటారు. నలుగు పెట్టుకో అంటే కాళ్ళకి పసుపు రాసుకోవాలని అంటారు. కాళ్ళకి పసుపు రాసుకోవాలంటే మనకేం పనుంది లోపలికెళ్దాం పద అనేసి అంటాడు. అప్పుడు శ్రీధరు నన్ను మర్చిపోయావా బావ? అప్పుడే మర్చిపోయావా నన్ను అనేది అంటాడు. నిన్నెట్ట మర్చిపోతాను బావ రా పోదాం అనైతే ఈ ముగ్గురైతే ఎళ్తారు. ఇంకా కార్తీక్ ఎళ్ళబోయేతలకి అంటే అప్పుడు శివనారాయణ నీతో పనుంది అనైతే అంటాడు. పనుంది నేను మళ్ళా మాట్లాడుకోవాలి పనుంది అనైతే శివనారాయణ అయితే అంటాడు. అప్పుడు శివనారాయణ అందరికి ఒక మాట అయితే చెప్తాడు. ఏం మాటంటే మనం మనకి ఎన్నో తగాదాలు జరిగినాయి. ఎన్నో గొడవలు జరిగినాయి. కానీ వాటన్నిటిని ఇప్పుడే మర్చిపోయి కొత్తగా అయితే ప్రారంభిద్దాం. ఇప్పుడు కొత్తగా ప్రారంభించి మనందరం ఒక కొత్త జీవితాన్ని చూద్దాం అని అయితే శివనారాయణ అయితే అంటాడు. ఇంకప్పుడే కావేరి దగ్గరికొచ్చి కావేరి అనిద్ది. ఎంత మంచి అంటే నన్ను ఇంత బాగా చూసుకుంటున్నందుకు ఎంత అవకాశం ఇచ్చినందుకు మీ మీ కుటుంబంలో కలవటానికి నాకు చాలా సంతోషంగా ఉందండి అనేది అనిద్ది. అప్పుడు శివనారాయణ అంటాడు. నువ్వు అంటే మనం చేసిన ఈ మంచి కొంచెం ఆలస్యమైనా మనం చేసిన కష్టం కొంచెం ఆలస్యమైనా మనకి ఏదో ఒక రోజు అన్ని ఫలితాలను ఇస్తది. నువ్వు ఒకప్పుడు ఈ కుటుంబం కాదనుకుంటే దీప కూతుర్ని నువ్వు కాపాడావు. అది ఎందుకని ఈ రోజు ఆ దీప కూతుర్ని కాపాడబట్టే కదా ఇల్లు ఇంత సందడిగా ఉంది. ఆ ఇల్లు అంటే దీప కూడా అంత సంతోషంగా ఉంది. ఆ ప్రాణం దక్కింది. మా కుటుంబం అనుకున్నావు కాబట్టే కదా నువ్వు కాపాడగలిగావు. నేనైతే శివనారాయణ అయితే అంటాడు. అప్పుడు కావేరి అయితే చాలా అంటే చాలా సంతోషంగా అయితే ఉండిద్ది. ఇంకా శివనారాయణ కార్తీక్ వెళ్తా ఉంటే శివనారాయణ స్వప్నాన్ని కూడా పలకరిస్తారు. బాగున్నావమ్మా అని అయితే పలకరిస్తాడు. అప్పుడు స్వప్న అనేది బాగున్నా తాతయ్య అనేది అనిద్ది. మనం తర్వాత మాట్లాడుకుందాం. హోమం అయిపోయిన తర్వాత అందరం కూర్చొని మాట్లాడుకుందాంలే నాకు కొంచెం పనుంది అని అయితే వెళ్తాడు. ఇంకా స్వప్నాన్ని పలకరించి ఇంకప్పుడైతే వాళ్ళిద్దరైతే వెళ్ళిపోతారు. ఇంకెళ్ళిపోగానే అంటే జ్యోత్స్న అయితే తన ప్లాన్ అయితే మొదలుపెట్టిద్ది. ఇంకప్పుడైతే అందరుంటారు. అప్పుడే సుమిత్ర జ్యోత్స్నకైతే చెప్పిద్ది. ఏం చెప్పిద్దంటే అంటే అందరిని పలకరియ్యి అది ఎలా ఉన్నారు అనైతే జ్యోత్స్నకైతే చెప్పిద్ది. అప్పుడు పారిజాతం అనుకునిద్ది. అసలు ఇదెందుకు పలకరించిద్ది అసలు రావడం ఇష్టం లేకపోతే అని అయితే పారిజాతం అయితే అనుకుంటా ఉండిద్ది. కానీ జ్యోత్స్న మాత్రం పలకరించిద్ది అందరిని బాగే. పలకరించిద్ది. అంటే తర్వాత సుమిత్ర అందరి కాళ్ళకి పసుపు రాయి నేను అమ్మవారికి మొక్కుకున్నాను. పసుపు రాస్తే నీకేదో ఒక మంచి జరిగిద్దని అని అయితే శివనారాయణ అంటే
అంటే సుమిత్ర అయితే జ్యోత్స్నకి అయితే చెప్పిద్ది. అప్పుడు పారిజాతం అనుకుని ఇది ఖచ్చితంగా ఒప్పుకోదు అని అయితే పారిజాతం అయితే మనసులో అయితే అనుకుంటా ఉంటుంది. కానీ జ్యోత్స్న మాత్రం ఖచ్చితంగా ఒప్పుకొని పసుపు రాష్ట్రానికి అయితే ఒప్పుకునిద్ది. ఇక్కడే కొత్త కొత్త ప్లాన్ అయితే జ్యోత్స్న అయితే మొదలు పెట్టబోతుంది. ఇంకా అప్పుడే జ్యోత్స్న ఇంకా అంటే ఇంకా సుమిత్ర అందరు కాళ్ళు కడుక్కోండి. ఇంకా దీప అయితే వాళ్ళ అత్తయ్య కాళ్ళు అయితే కడుగుతా ఉండిద్ది. ఇంకా అందరూ అయితే కాళ్ళు అయితే కడుక్కుంటారు. ఇంకా జ్యోత్స్న అయితే పసుపు రాయమంటారు. అప్పుడు జ్యోత్స్న ఇప్పుడు నేను ఇప్పుడు నాకు డౌట్ ఉంది మమ్మీ. ఇప్పుడు నేను మొదటగా అత్త కాళ్ళకి రాద్దాం అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు భర్త ఉంటేనే కదా, అంటే ఇప్పుడు భర్త ఉంటేనే కదా పసుపు రాయాలి, ముత్తైదువులకే కదా పసుపు రాయాలి అని అయితే అడిగిద్ది. అప్పుడు సుమిత్ర అయితే అవును నిజమే, ముత్తైదువులకే పసుపు రాయాలి అని అయితే అడిగిద్ది. అప్పుడు అంటే జ్యోత్స్న అంటే ఇప్పుడు మా అత్తయ్యకి అంటే అత్తకి భర్త తన దగ్గర లేడు కదా అని అయితే అడిగితే అప్పుడు కాంచన అయితే ఇంకా చాలా అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు అర్థమైంది. ఇంతలా నువ్వు చెప్పాల్సినంత అవసరం లేదు. రాయిపోవడం ఇష్టం లేకపోతే రాయిపోకు, అంతేగాని ఇలాంటి మాటలు మాట్లాడటం అనవసరం నీకైతే అనేది కాంచన మాత్రం. ఇంకప్పుడైతే జ్యోత్స్న అది కాదత్త, ఇప్పుడు నీ దగ్గర భర్త నీ దగ్గర లేడన్నాను. ఇప్పుడు భర్త నీ దగ్గర లేకపోయినా గానీ నువ్వు అంగరంగ వైభవంగా అందరికీ తెలిసేటట్టు శివనారాయణ కూతురుగా గొప్పగా అయితే పెళ్లి చేసుకున్నావు. కాబట్టి నీకు భర్త అంటే ఇప్పుడు శ్రీధర్ నీ భర్త అంటారు. ఇప్పుడు కార్తిక్ అంటే శ్రీధర్ కొడుకు అంటారు. కానీ ఎక్కడో గుళ్ళో పెళ్లి చేసుకున్న వాళ్ళ కాదు కదా నువ్వు. ఇప్పుడు గుళ్ళో పెళ్లి చేసుకున్న వాళ్ళంటే ఇప్పుడు వాళ్ళు ఎవరో చెప్పుకోలేరు. ఇప్పుడు కావేరి అత్తనే తీసుకో, గుళ్ళో పెళ్లి చేసుకుంది మావిని. ఇప్పుడు కావేరి అత్త ఇప్పుడు నా మా అంటే శ్రీధర్ నా భర్త అని చెప్పినా గానీ ఎవరు నమ్మరు. ఎందుకంటే దొంగచాటుగా చేసుకుంది. ఇప్పుడు అంటే స్వప్న తన కూతురు అన్నా గానీ ఎవరు నమ్మరు. కార్తికే తన కొడుకు అనుకుంటారు. కాంచనానే తన భర్త అనుకుంటారు. ఇంకా శ్రీధరే కాంచన భర్త అనుకుంటారు. అంతేగాని గుళ్ళో పెళ్లి చేసుకున్నంత మాత్రాన భర్త అయిపోడు కదా. ఒక మాటగా చెప్పుకోవాలంటే వాళ్ళని ఒక మాట కూడా అంటారు అని అయితే స్వప్న అంటే ఇంక జ్యోత్స్న అయితే అందరినీ మైండ్ అయితే దిమ్మ తిరిగేటట్టు అయితే చేస్తా ఉండేది. అప్పుడు పారిజాతం అయితే అనుకుంటుంది ఇది ఇంత ప్లాన్ గా నన్ను కూడా మించిపోయేటట్టుంది అసలు కంట్రీ ప్లాన్స్ లో అనేది పారిజాతం అయితే అనుకుంటా ఉండిద్ది, నవ్వుకుంటా ఉండిద్ది. ఇంకప్పుడైతే సుమిత్రకి కాంచనాకి కావేరి అయితే బాధపడతా ఉండేది కానీ కోపడదు. ఇంకా స్వప్న సుమిత్ర కాంచన దీప అయితే చాలా అంటే చాలా కోపడతా ఉంటారు. ఇంకప్పుడైతే కాంచన అంటా ఉండిద్ది ఇక ఇక్కడ ఆపేస్తే మంచిది, ఇంకా చాలా దూరం వెళ్తున్నావు నువ్వు, అలా తెలిసి మాట్లాడుతున్నావు తెలియకుండా మాట్లాడుతున్నావు అనేది అంటా ఉండేది కాంచన మాత్రం. అప్పుడు జ్యోత్స్న అనిద్ది అత్త నిన్నేం అనలేదు, నేననేది గుళ్ళో పెళ్లి చేసుకుని దొంగచాటుగా పెళ్లి చేసుకున్న వాళ్ళని నిన్నేం అనలేదు అనేది అంటా ఉండేది జ్యోత్స్న మాత్రం. కాంచన మాత్రం అయినా కానీ ఇక్కడ ఆపేస్తే మంచిది, ఇంకా చాలా దూరం వెళ్ళగలకు నువ్వు అసలు అనేది అంటా ఉండేది కాంచన అయితే. అప్పుడు జ్యోత్స్న మాత్రం అంటే ఇలాంటి వాళ్ళకి ఒక పేరు కూడా ఉంది అనేది అంటా ఉండేది. అప్పుడు స్వప్న మాత్రం ఇంకా పో అనేది అనిద్ది. ఇంకా జ్యోత్స్న మాత్రం నిన్ను కూడా కలిపే చెప్తానండి ఆడపిడిచా అనేది అంటా ఉండిద్ది. అప్పుడు కావేరి నాకు పేరు ఉండిద్దంట, ఉంపుడు గత్తె అంటారు ఇలా అంటా అనేది అనిద్ది జ్యోత్స్న మాత్రం. ఇంకప్పుడైతే సుమిత్ర అయితే చెయ్యి కొట్టబోయేతలకి ఇంకా కావేరి మాత్రం ఆపిద్ది. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు కావేరి ఆపిద్దని, అంత మంచిది అనిపించింది నాకు మాత్రం కావేరి అయితే ఆపి నా కూతురు కోసం నీ కూతురు నువ్వు కొట్టబాకుదినా అని అయితే కావేరి అయితే సుమిత్రకి అయితే చెప్పింది. ఇంక సుమిత్ర కూడా ఆగిపోయింది. ఇంకా స్వప్న అయితే ఇంత అవమానం జరిగిన తర్వాత మేము ఉండాల్సిన అవసరం లేదు, ఇంటి వరకు పిలిచి గుమ్మంలో అవమానించడానికి మమ్మల్ని పిలిచినట్టు ఉంది ఇంటి వరకు వచ్చి అనేది అని చెప్పిద్ది స్వప్న మాత్రం ఏడ్చుకుంటా ఇంకా కావేరిని తీసుకుని వెళ్ళిపోతా ఉండేది. అప్పుడు ఇంకా శివనారాయణ కార్తిక్ కూడా వస్తారు. కార్తిక్ అయితే ఏం జరిగింది చెప్పు అని అయితే అంటాడు. ఇంకా స్వప్న మాత్రం ఏం జరగలేదన్న మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం అని అయితే అనిద్ది. అప్పుడు కార్తిక్ అంటాడు ఏం జరగలేదు అంటున్నావు, ఏడుస్తున్నావు, ఏం జరిగిందో చెప్పు అని అయితే అంటాడు. ఇంకా అప్పుడు స్వప్న చెప్పిద్ది జ్యోత్స్న ఇప్పటి వరకు అమ్మని ఎవరు అవమానించినంత విధంగా అవమానించింది అన్నయ్య, నేను ఇంతవరకు అమ్మనట్టు మాట్లాడటం ఎక్కడ ఏం లేదు, అసలు అమ్మ అంత బాధపడటం కూడా ఇప్పుడు చూడలేదు అని అయితే చెప్తా ఉండిద్ది. ఇంకప్పుడైతే కార్తిక్ అయితే కావేరి చేపట్టుకొని తీసుకెళ్లి మా చిన్నమ్మని ఏమన్నావు చెప్పు నువ్వు అని అయితే జ్యోత్స్న అయితే అడుగుతాడు. తననేం అనలేదులేరా అని అయితే పారిజాతం అయితే అనిద్ది. నువ్వు ఆపు పారు ఇంకా అని అయితే కార్తీక్ అయితే వార్నింగ్ అయితే ఇస్తాడు పారిజాతం అయితే దిమ్మ తిరిగిపోయింది పారిజాతానికి అయితే. ఇంకప్పుడైతే ఇంకా కార్తీక్ అయితే జ్యోత్స్న అయితే అడుగుతాడు. జ్యోత్స్న అయితే గమ్ముకుండిద్ది. తనేమనిది లేరా చిన్నపిల్ల తెలిసి తెలియక ఉండిద్ది అనేది అనేది పారిజాతం అయితే. తెలిసి తెలియని కానీ దానికే నా చెల్లి ఏడుస్తుందా అనేది అంటాడు ఇంకా కార్తీక్ అయితే. ఇంకప్పుడే శ్రీధర్ కాశీ శ్రీధర్ అంటే దశరథ శ్రీధర్ కాశీ కూడా వస్తారు. ఇంకప్పుడే దశరథ్ అడుగుతాడు ఏమైంది సుమిత్ర అనేది అంటాడు. అప్పుడు సుమిత్ర చెప్పిద్ది దీనికి ఏదో పిచ్చి పట్టిందండి జ్యోత్స్నకి, అసలు ఏం మాట్లాడుతున్నా కూడా అర్థం కావట్లేదు అనేది అనేది దశరథ్ అప్పుడు చెప్తాడు. అంత మాట్లాడుతున్నప్పుడు నువ్వేమనలేదా అనేది అంటాడు. అప్పుడు సుమిత్ర నేను కొట్టబోతే కావేరి ఆపింది అనేది అప్పుడు కార్తీక్ అంటాడు కొట్టబోయే అంత మాట అన్నావంటే, అత్తయ్య కొట్టబోయే అంత మాట అన్నావంటే నువ్వు చాలా పెద్ద మాట ఉంటావు, ఆ మాట ఎలాంటిదో కూడా నేను అర్థం చేసుకోగలను, కాబట్టి ఖచ్చితంగా నువ్వు మాత్రం సారీ చెప్పాలి అని అయితే ఇంకా కార్తీక్ అయితే అంటాడు. అప్పుడు శివనారాయణతో కార్తీక్ ఒక మాట అంటాడు. తాత నీ మాట అంగీకరించి నీ మాటకి తల వంచి మేమందరం వచ్చాం, కానీ కావేరి అత్తకి సారీ చెప్తేనే మేము ఉంటాం అని అయితే కార్తీక్ అయితే అంటాడు. ఇంకప్పుడైతే అందరైతే సారీ అయితే చెప్పంటారు. ఇంకా ఇంకా జ్యోత్స్న కూడా సారీ సారీ అనేది చెప్పిద్ది. సారీ చెప్పిన తర్వాత స్వప్న కూడా సారీ చెప్పు అనేది అంటారు. ఇంకా అక్కడైతే జ్యోత్స్నకి కార్తీక్ కి ఇంకా స్వప్నకి అయితే ఒక క్లోజ్అప్ అయితే వేస్తారు. ఈ రోజు ఎపిసోడ్ అయితే ఇక్కడికైతే కంప్లీట్ అయిపోయింది.
అంటే ఏ రోజు ఎపిసోడ్‌లో మధ్యలో ఒకటి జరిగింది. కానీ అదంతా అంత బాగుండదని ఇక్కడ మీకు ఈ ఫ్లోలో చెప్పేటప్పుడు అంత బాగుండదని యాడ్ చేయలేదు. కాబట్టి మీకు ఒకవేళ అది కావాలంటే చెప్తున్నాను చూడండి. అంటే దీప కూతురు ఉంది కదా! దీప కూతురు అంటే శివనారాయణ దగ్గరికి రాగానే శివనారాయణ అయితే ముద్దు పెట్టమంటాడు. ముద్దు పెట్టిన తర్వాత దీప కూతురు అడిగిద్ది నా మామూలెక్కడ? అనేది అడిగిద్ది. మామూలెక్కడ అనగానే అంటే అప్పుడు పారిజాతం అనిద్ది ఏమనిద్దంటే మామూలేంది నీకు గూడా మీ నా మీ కార్తీక్ గాడు నీకు గూడా ఇలాంటి అలవాట్లు చేసాడా? ఎంతైనా కూతురివి గదా! అనేది అంటా ఉండిద్ది. కార్తీక్ గాడేంది మా నాన్న పట్టుకొని అనైతే దీప కూతురైతే అంటా ఉండిద్ది. ఇంకా ఇంకప్పుడైతే క సుమిత్ర ఇంకా శివనారాయణ ఇంకా దశరథ అయితే చిన్న పిల్లని పట్టుకొని అలా అంటావేంటి? తనైతే తెలిసి తెలియక మాట్లాడింది అనేది అంటారు. ఇంకప్పుడైతే శివనారాయణ అయితే ఫ్రిడ్జ్ లో ఉంది తీసుకొచ్చుకోపో అనేది అంటాడు. ఇంకప్పుడైతే దశరథ అయితే ఎక్కువగా తినబాకు జలుబు చేసిద్ది అని అంటాడు. సరే తాత అనేది ఇంకప్పుడు సుమిత్రను కూడా రమ్మంటే సుమిత్ర నాకు పని ఉందిలే నువ్వు వెళ్ళు నేను తర్వాత వస్తాలే అని చెప్పింది. సరే అని వెళ్ళిపోయింది ఇంకా. అది జరిగిద్ది కాబట్టి అది ఫ్లోలో బాగుంటుందని యాడ్ చేయలేదు. కాబట్టి మీకు కాల్ కావాలని లాస్ట్ అయితే చెప్పాను. ఎక్స్‌ప్లనేషన్ నచ్చింటే ఖచ్చితంగా సబ్‌స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సరిపోతే ఆన్‌లో పెట్టుకుంటే ఖచ్చితంగా అప్డేట్స్ అయితే వస్తాయి. లైక్ బటన్ ప్రెస్ చేయండి. చాలా మందికి రీచ్ అయ్యి నాకు కూడా చాలా సపోర్ట్ అయితే దొరికింది.